పునర్జన్మావస్థలో ఉండేటువంటి మానవాత్మైనా లేదా ఆధ్యాత్మిక మార్గంలో పురోగమిస్తూ ఉండేటువంటి జిజ్ఞాసులోకమైనప్పటికీ కూడా ఈ బ్రహ్మానుభవాలు వెలుగునై ఉంటారు. ఈ సమస్త జీవకోటిని కూడా బ్రహ్మానుభవం నుండి అధిగమింప చేయడానికే అవతార పురుషుడు సద్గురువు ఉద్దేశింపబడ్డారు. సద్గురువు లేదే అవతార పురుషుడు లేడు, అవతార పురుషుడు లేదే సద్గురువు లేదు. ఆధ్యాత్మిక జిజ్ఞాస యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఈ ఉభయులు లేకపోయినట్లయినా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం పరిపూర్ణత చెందింది కాదు, పరిపూర్ణమైనటువంటి కాదు. మన భౌతిక జీవితంలోనే మనం చూసుకుంటుంటాము. మనం ఉపయోగించుకున్నటువంటి కరెన్సీ నోటు లేదా కరెన్సీ బిళ్ళ ఇవి రెండు వైపులా ముద్రింపబడి ఉన్నప్పుడు మాత్రమే దానికి విలువ ఉంటుంది. కానీ 100 రూపాయల కాగితం 100 రూపాయల కాగితం వైపులు మాత్రమే ముద్రించబడి వెనక వైపు తెరకాయగా ఉంటే దానికి ఏ విధమైనటువంటి విలువ లేదు. అదేవిధంగా శత్రువుని ఆశ్రయించి నాకు శత్రువు స్తంభంలో ఆనుకొని అవతారాన్ని విస్మరించినట్లయినా అతనికి ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనము ఉంటుంది. అదేవిధంగా అవతార పురుషులను మాత్రమే ఆశ్రయించుకుని శత్రువు అక్కర్లేదు అని నమ్మినటువంటి వారికి కూడా ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతి లేదు. ఎందుకంటే ఉభయ స్థితుల నుండి భగవంతుడి వ్యక్తమైనటువంటి ఉభయ స్థితుల నుండి సహాయం స్వీకరించడానికి సంసిద్ధమయ్యినప్పుడు మాత్రమే మీకు ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతి లభిస్తుంది. ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతి కాదు, భౌతికమైనటువంటి విషయములలో కూడా మీ ఆధ్యాత్మిక జిజ్ఞాసకు ఆధ్యాత్మిక పురోగమనకు ఆటంకములుగా నిలిచినటువంటి అన్ని సమస్యలను కూడా పరిష్కరించుకోవడానికి అవసరముగా ఈ ఉభయ స్థితులు ఒకే భగవంతుని యొక్క ఒకే జత బ్రహ్మము యొక్క ఉభయ స్థితులని ఆశ్రయించి విశ్వసించినప్పుడు మాత్రమే ఆ వ్యక్తికి పురోగమన ఉంటుంది. భౌతిక ఆధ్యాత్మిక స్థితులలో వారికి రక్షణ ఉంటుంది. అలా కానప్పుడు వారు పాక్షికముగా మాత్రమే ఉంటారు. మెహబాబా ఈ భూలోకంలో అవతరించని క్రితము ఈ దివ్య సత్యం వ్యక్తం కాలేదు. ఎందుకంటే అవతార పురుషుడు ఎప్పుడో రావడము, గత అవతార పురుషుడు ఒక సాంప్రదాయానికి ఒక మత సాంప్రదాయకులకు ఉద్దేశపడి ఉండడం చేత ముఖ్యంగా మొహమ్మద్ ప్రవక్త కానీ యేసుక్రీస్తు కానీ వీరు ఒక జాతికి ఒక దేశంలో పరిమితులు ఉండడం చేత అవతారుల యొక్క శత్రువుల యొక్క వాస్తవిక స్థితి మానవాడికి తెలియలేదు. మెహబాబా అవతరించిన తర్వాతనే మెహబాబా అవతార పురుషుడైంది. అయినా ఆయన అందరూ కూడా శత్రువులనే పిలుస్తుండేవారు. హజరత్ మెహబాబా అని శత్రువు మెహబాబా అని మాత్రమే సంబోధిస్తూ ఉండేవారు. ఆయన అవతారుగా ఎప్పుడు అవతార కార్యక్రమమే చేస్తూ అవతారుగా ప్రకటిస్తున్నప్పటికీ కూడా అవతారు యొక్క వ్యక్తీకరణకు ఏ శత్రువులు కారణమయ్యారో, ఏ 5 శత్రువుల యొక్క ఏకత్వ స్థితి యొక్క అనుభవంలో అవతార పురుషుడు వ్యక్తమై ఆయన ఒకడై శత్రు సార్వభౌముడై శత్రువు యొక్క కార్యక్రమం ఏ విధంగా నిర్వహించాలి అనేటువంటిది రుజువు చేసి చూపించారు మెహర్ బాబా. శత్రువుల గురించి
సద్గురువు అవతారం యొక్క అవినాభావ సంబంధాన్ని సుస్పష్టంగా గతంలో తెలియనటువంటి కొన్ని సత్యాలని వ్యక్తం చేశారు. గత కాలంలో మనం చూస్తూ ఉంటాం. ఏమిటి అంటే గురు సాంప్రదాయంలో ఉంటూ గురువే దేవుడు అనేటువంటి దృక్పథంతో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవుడు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనేటువంటి ఆ శ్లోకాన్ని పురస్కరించుకొని గురువే సర్వమైనటువంటి దృక్పథంతో గురువుని ఆశ్రయించి గురువుకి విధేయులై ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించడానికి ఉద్యుక్తులైనటువంటి వారు కేవలం పరిమితమైనటువంటి భౌతిక స్థితికి మాత్రమే వారు గురువుకు అనుసరింపబడి ఉండేటువంటి వారు. మెహర్బాబా ప్రేమిక లోకంలో కూడా ఆదితం గమనించినట్లయితే మెహర్బాబాను గురువుగానే స్వీకరించారు. అలా గురువుగా స్వీకరించినటువంటి కారణం చేతనే మెహర్బాబా వారి యొక్క భౌతిక స్థితికి మాత్రమే వారు అనుసంధింపబడ్డారు. మెహర్బాబా వారి యొక్క భౌతిక కార్యక్రమాల పట్లే ఆసక్తి చూపిస్తూ వచ్చారు. అక్కడక్కడ వారి యొక్క ఆంతరిక కార్యక్రమాల యొక్క వివరణ చెప్పేటువంటి సందర్భంలో తాను ఈ శరీరాలకే పరిమితం కాదని సర్వ మతస్థులు, సర్వ సాంప్రదాయకులు, ఏ మతస్థులైనా ఏ గురువులను ఆశ్రయించుకున్నా వారంతా నన్నే ప్రేమిస్తున్నారు అనేటువంటి దృక్పథము ఇచ్చినప్పుడు మాత్రము మెహర్బాబా వారి యొక్క ఆంతరిక దైవీ సత్యాన్ని అక్కడక్కడ కొంతమంది గుర్తించగలిగారు. ఎందుకంటే ఆంతరిక కార్యక్రమంలో ఉండేటువంటి బాబా యొక్క కార్యకర్తలకు విషయం తెలుస్తుంది. మెహర్బాబాను రూపధారి అయినటువంటి భగవంతుడిగా విశ్వసించకపోయినా శ్రీరాముడే సర్వము, శ్రీరాముడే భగవంతుడు అనుకునేటువంటి వారిని, శ్రీకృష్ణ పరమాత్మయే భగవంతుడే విశ్వసించేటువంటి వారిని, యేసుక్రీస్తే భగవంతుడు, భగవంతుడి యొక్క కుమారుడుగా విశ్వసించే వారిని కూడా బాబా అనుగ్రహించినటువంటి తీరును పురస్కరించుకొని అవగాహన చేసుకున్నాం. ఏమిటి అంటే మెహర్బాబా కేవలం ఒక గురువే కాదు, ఆయన సర్వము. మెహర్బాబా అవతారుడే. అవతారుడైనటువంటి ఆ స్థితిలో గురుత్వ స్థితి కూడా కలిసి ఉన్నది కనుక అది విడదీయలేనటువంటి పరస్పర సంబంధం కనుక భగవంతుని యొక్క వ్యక్త స్థితి యొక్క వ్యక్తీకరణ కనుక బాబా ఆ విధంగా వారి యొక్క ఆధ్యాత్మిక అవతార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక అవతార కార్యక్రమంలో అవతార పురుషుడిగా మెహర్బాబా నిర్వహించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం ధుని కార్యక్రమం. గత అవతార పురుషుడికి నిర్వహించినటువంటి సంఘటనలు మనకు ఎక్కువగా ఉపయోగించవు. అక్కడక్కడ వారి యొక్క అంశాల మధ్య అది జరిగి ఉండొచ్చు, కానీ అంత ప్రస్తుతంగా తెలియలేదు. కానీ సత్పురుల యొక్క జీవితాలను మనం పరిశీలించినట్లయితే వారి కార్యక్రమంలో తప్పనిసరిగా ఈ ధుని కార్యక్రమం అనేటువంటిది ప్రముఖ పాత్ర వహిస్తుంది. దీనిని పురస్కరించుకుని మెహర్బాబా 1925వ సంవత్సరంలో వారి యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకుని, అంటే ఆ సంవత్సరమే మెహర్బాబా వారి యొక్క ఈశ్వరీయ మౌనం ప్రారంభించారు. ఆ సంవత్సరంలోనే వారి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమములకు సంబంధించినటువంటి ధుని ప్రారంభించారు. మెహర్బాబా వారి యొక్క కార్యక్రమాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే వారి కార్యక్రమాన్ని భౌతికమైనటువంటి ఏదో ఒక విష ఆరోపించినా దానికి ఆంతరికమైనటువంటి ఒక విశిష్టత ఉన్నదని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉండేవారు మెహర్బాబా.
ఇప్పుడు మెహరాబాద్ వెళ్ళేటువంటి గౌరవ ప్రేమికులు అందరూ చూసి ఉంటారు. మెహరాబాద్ లో ఉండేటువంటి ధ్వని, లోవర్ మెహరాబాద్, క్రింది మెహరాబాద్ లో ఉండేటువంటి ధ్వని, ఆ స్థానం ప్రక్కనే బాబా యొక్క కార్యక్రమం నిర్వహించేటువంటి ఒక పోషాణం ఉండేది. ఆ పోషాణంలో కూర్చొని మెహర్ బాబా ఏకాంతంగా కార్యక్రమాన్ని నిర్వర్తించేవారు. రహస్య గ్రంథం అని చెప్పబడేటువంటి ఆ గ్రంథాన్ని కూడా అందులో కూర్చుని రాశారు. ఆ పోషాణంలో కూర్చుని రాశారు మెహర్ బాబా. ఒక్కొక్కప్పుడు సాయం సమయాల్లో పోషాణం నుండి బయటికి వచ్చి వారి మండలి సభ్యులకు దర్శనమిస్తూ ఉండేవారు మెహర్ బాబా. మౌనం ప్రారంభించారు 1925 సంవత్సరంలో. అది నవంబరు 10వ తేదీ, 1925 నవంబరు 10వ తేదీ పోషాల నుండి బయటకు వచ్చారు మెహర్ బాబా. అప్పుడు వెంటనే బాబా ఎప్పుడు బయటకు వస్తారా, ఎప్పుడు దర్శనం చేసుకున్నారా అని ఎప్పుడూ కాల్చుకునేవారి మండలి సభ్యులు ఆ దర్శన భాగ్యం కోసం. ఎప్పుడైతే బాబా బయటకు వచ్చారో అందరూ దగ్గర చేరారు. ఇదంతా జరిగిన తర్వాత ఆ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా బాబా దగ్గరికి వచ్చారు, బాబా సన్నిధికి వచ్చారు. అహ్మద్నగర్ జిల్లాలో చాలా రోజులుగా వర్షాలు లేవు. వర్షాలు లేని కారణం చేత క్షామపీడితులై ప్రజలంతా అవపాడిపోతున్నారు. ఆకాశం వేసి చూస్తూ వర్షం ఎప్పుడు పడుతుందో, భగవంతుడు ఎప్పుడైనా గ్రహిస్తాడా అని ఆకాంక్షిస్తూ ఉండేవారు. దీనిని పురస్కరించిన మెహర్ బాబా దేవుడు అని ప్రచారం అవుతుంది కదా. భగవంతుడు మానవరూపధారుడైనటువంటి అవతార పురుషుడు మానవుని రక్షించడం కోసం అవతరించాడు అని మిగిలినటువంటి ఈ ప్రజా సమూహం అంతా కూడా బాబా దగ్గరికి వచ్చారు. వచ్చి బాబా బాగానే అడుగుతారు, ఏమిటి విశేషాలు, అంతా బాగున్నారా అని. అంటే ఇది మా పరిస్థితి బాబా, మేము కష్టపడినటువంటి విత్తనాలు ఏం ఫలదాయకమయ్యేటట్టు లేదు, వర్షదేవుడు కనిపించడం లేదు, అంచేత నీ అనుగ్రహం కోసం వచ్చాము అని ప్రార్థన చేస్తారు. అప్పుడు సరే బాబా విని వారిని పంపించేస్తారు. పంపించిన తర్వాత రాత్రి 11 గంటలకు మరో మండలి సభ్యులకు ప్రభుత్వం చేసి ఎక్కడ ఆకాశం వర్షం వచ్చేదాన్ని లేదు. 11 గంటలకు మండలి సభ్యుల్ని పిలిపించి ఈరోజు ధని వెలిగిస్తున్నాను ప్రజాక్షేమం కోసం అని చెప్పి అప్పుడు ధుని వెలిగించారట ప్రథమంగా మెహర్ బాబా. ఎప్పుడైతే ధుని ప్రజ్వలించిందో అప్పుడు ఎక్కువైనటువంటి ఆకాశం అంతా మేఘావతం అయిపోయింది, ఊహించినటువంటి విధముగా. అప్పుడు ప్రారంభమైనటువంటి వర్షము కంటిన్యూగా విరామం లేకుండా 15 గంటలు కుంభవృష్టి గుర్తు వెళ్ళిపోయింది. ఆ విధంగా ఆ క్షామపీడితులైనటువంటి మానవుని రక్షించడం కోసం అద్భుతంగా మెహర్ బాబా ఈ ధుని అనేటువంటి కార్యక్రమం ప్రారంభించారు. అందుకని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మెహర్ బాబా యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ ధుని యొక్క విశిష్టత తెలియజేయడం ద్వారా ఆయన సనాతన పురుషుడైనటువంటి రుజువు చేయడానికి ఆయన ఉపయోగించుకున్నాడు. అంటే సనాతన ధర్మము ఏమి చెబుతున్నారో దాన్ని గుర్తింపు చేయడం కోసము, దాన్ని ఆచరింప చేయడం కోసము ఆయన ఉద్దేశపడినట్టుగా ఆయన రుజువు చేస్తున్నాం. అందుకొరకు ధుని అనేటువంటిది ఇది మహమ్మదీయ సాంప్రదాయంలో ఉన్నది, క్రైస్తవ సాంప్రదాయంలో ఉన్నది, జొరాస్ట్ర సాంప్రదాయంలో ఉన్నది, మన హిందూ సాంప్రదాయంలో, వేదాంత సాంప్రదాయంలో కూడా ఈ యొక్క అగ్నిహోత్రం యొక్క విశిష్టత చెప్పబడి ఉన్నది. కానీ వీళ్ళు నిర్వహించేటువంటి విషయాలు మాత్రం అవగాహన లేని కారణం చేత తప్పుడుగా
పరచడు మన పరచడు. ఎందుకంటే వారి అంతఃకరణలో ఆ మార్పు మీ యొక్క విశ్వ కార్యక్రమంలో మానవాళి హృదయంలో వచ్చినటువంటి విషయాలు ఇప్పుడు స్పష్టంగా కూర్చోండి. అది నమ్మకాన్ని ఆయన గుర్తింపచేసేటువంటి స్థితిని తీసుకొచ్చాను. అహంకారం యొక్క స్వభావము, అహంకార నిర్మూలనము గురించి మెహర్ బాబా ప్రవచనాలలో 3 అధ్యాయాలు తెలియజేశారు. మెహర్ బాబా సాహిత్యంలో కొన్ని మౌలికమైనటువంటి సత్యాలను మనం అర్థం చేసుకోవాలి అంటే హిందువులు వేదాంతపరమైనటువంటి కొంత అవగాహన, క్రైస్తవులు మార్మిక సంబంధమైనటువంటి అవగాహన, ముస్లింలు భగవదానుగ్రహణకు సంబంధించినటువంటి విశేషాలు కొంత పరిచయం ఉంటుంది. కానీ మెహర్ బాబా సాహిత్యపు విలువలు గుర్తించలేము. ఈ అహంకారము, అహంకార స్వభావము అనే విషయమై ది నేచర్ ఆఫ్ ది ఈగో అని హెడింగ్తో ప్రారంభిస్తారు మెహర్ బాబా. మానవ శరీరంలో ధరించినటువంటి ఆత్మ గత ఉపాధులలో ఈ అహం ఏ విధంగా వ్యక్తమవుతుంది, వ్యక్తమైనటువంటి అహం ఈ పరిణామావస్థ దాటిన తర్వాత మానవ పునర్జన్మానుభవాలలో ఏ విధముగా మానవాత్మను బంధిస్తుంది అనేటువంటి విషయాన్ని గురించి ప్రస్తావించారు. విషయం ప్రారంభిస్తూ మెహర్ బాబా నేను ఉన్నాను, నేను పనిచేస్తున్నాను అనేటువంటి అనుభవము మానవునికి ఉన్నట్లుగా ఎత్తులకు ఉండదు అన్నారు మెహర్ బాబా. మానవుడు కోపడతాడు. నేను కోపపడ్డాను, కోపం వచ్చింది అని వ్యక్తమైనటువంటి ఆ గుణము తనదిగా వ్యక్తం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా కుక్క కోపమును ప్రకటించినప్పుడు, మురిగినప్పుడు లేదా కరిచినప్పుడు నేను కోపము వ్యక్తం చేస్తున్నాను అనేటువంటి అనుభవము ఉండదు అన్నారు. మెహర్ బాబా ప్రవచనంలో ఆమోదించినటువంటి స్వభావము పూర్తిగా తెలియనటువంటి కారణం చేతనే అహం చేత బంధింపబడుతున్నాడు మానవుడు అనేది స్పష్టంగా తెలియజేశారు. ఈ అహము ఒకటి పరంపరము అహము నశింపజేసుకోవడం కోసము
ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు సాధన పూర్వకంగా. ప్రతి ప్రయత్నము కూడా అహంకారం నశించడానికి బదులుగా మరింత అహంకారం పెరిగి అహంకారం చేత బంధింపబడమే అవపిస్తుంది తప్ప అహంకార నాశనం అనేటువంటిది జరగడం లేదు. ఎంతో కాలం దీర్ఘకాల తపస్సులు చేసినటువంటి యోగులనండి, మహాత్ములనండి ఎవరైనప్పటికీ కూడా ఈ అహంకార నిర్మూలన కొరకే ప్రయత్నాలు చేశారు. కానీ ఈ అహంకారం యొక్క ప్రవేశము చేత తాము ఆశిస్తుండేటువంటి సాధన, స్వీకరించేటువంటి సాధన అహంకారాన్ని నశింపజేసుకోవడానికి చేస్తున్నాను అనేటువంటి విషయం కూడా మరచిపోయి అహంకార బాధితులైపోతూ ఉంటారు ఊహించినటువంటి రీతిలో. ఈ అహంకార స్వభావాన్ని మనము పూర్తిగా అవగాహన చేసుకోవాలి అంటే వేదాంతంలో తెలియజేసినటువంటి ఈ అహంకారం యొక్క వ్యక్తీకరణ గురించి కొంచెం విచారణ చేసుకోవాలి. మెహబాబా ఈ అహంకార విషయమే కాక ఆత్మ విషయమై తెలియజేసినటువంటి సందర్భంలో ఆత్మను ఆశ్రయించుకున్నటువంటి వలయములుగా తెలియజేస్తూ unmanifested samskaras, manifested samskaras, determinate faculty and ego, వీటిని అనుభవించేటువంటి ఆహారం. దాన్ని వేదాంత శాస్త్రంలో అంతఃకరణ అని తెలియజేస్తూ ఈ అంతఃకరణము ఒకటే జీవాత్మను ఆశ్రయించుకుని వెంటాడేది అహంకారికి అంతఃకరణమే. ఈ అంతఃకరణమే ఈ పునర్జన్మలకు కారణము అని తెలియజేస్తూ ఒక్కటైనటువంటి అంతఃకరణే సంచిత కర్మగా, ప్రారంభ కర్మగా, ఆగామి కర్మగా అనుభవించడానికి అవసరముగా చిత్తము, మనస్సు, బుద్ధి, అహము అని 4 విధాలుగా విభజించి చెప్తారు. చిత్తము అన్నది అన్మానిఫెస్టెడ్ సంస్కారాలు, అంటే మేనిఫెస్ట్ అవ్వాల్సినటువంటి, వ్యక్తం అవ్వాల్సినటువంటి సంస్కారముల యొక్క స్థానము చిత్తము. దాన్ని సంచిత కర్మ అని అంటారు. ఇక మనస్సు రెండవది, అంటే వ్యక్తమైనటువంటి సంస్కారములు. వ్యక్తమైనటువంటి సంస్కారములు మనస్సు అనేటువంటి పేరుతో సంకల్పములుగా, కోరికలుగా వ్యక్తమవుతుంటాయి. ఈ సంకల్పములు, కోరికలు వీటిని నిశ్చయించేది బుద్ధి, డిటర్మినేటివ్ ఫ్యాకల్టీ, నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి. అది నిశ్చయింపబడినప్పుడు ఈ మూటితో సంబంధపడినటువంటి ఏ అహమైతే ఉన్నదో, ఏ అహము కొరకు మాత్రమే ఈ 3 ఉద్దేశింపబడ్డవో, చిత్తము, మనస్సు, బుద్ధి అనేటువంటి
నిర్దేశింపబడవో అనుగుణ్యమని వ్యక్తమవుతుంది. నేను, నాది, నావారు అనేటువంటి విధముగా అనేక ముఖములుగా వ్యక్తమవుతుంది అహం. ఇలా వ్యక్తమైనటువంటి అహమును మళ్ళీ తీశాడు. వ్యక్తమైనటువంటి ఈ అహం యొక్క స్వభావము ఒక వ్యక్తి గుర్తించాలి అని అంటే అంటారు, తనపై తాను దూరకటం లాంటిది అంటారు. అహం యొక్క స్వభావాన్ని గుర్తించాలి అనుకునేటువంటి వ్యక్తి పరిస్థితి ఎటువంటిది అంటే తనపై తాను దూకాలనుకోవడం లాంటిది. ఈ అహము అవసరమే ఆధ్యాత్మిక మార్గంలో ఆమైకము అని చెప్పబడినా ఈ అహము అవసరమే. ఏ విధముగా అవసరమవుతున్నది? ఆత్మ పరిణామావస్థని పూర్తి చేసుకుని పరిణామంలో 54 లక్షల జీవుల వేదన నుండి ప్రయాణం చేసినటువంటి ఆత్మ ఆ ఉపాధి సంబంధమైనటువంటి సంస్కారములను ముద్రింపు చేసుకున్నటువంటి జీవ చైతన్యము మానవులకు ఉపయోగమైనటువంటి తీరిలో ద్వంద్వానుభవము అనుభవించడానికి అవసరముగా ఈ అహము అవసరమవుతున్నది. మానవునికి ముందుగా ఉండేటువంటి జంతువులలో ఉండేటువంటి జీవులలో అహము అనేటువంటిది ఎలా ఉంటుంది? అసలు అహం ఉన్నదా అహము లేదా అనేటువంటి సమస్య మనకు అక్కర్లేదు. మనం ఆధ్యాత్మికంగా గురువునిస్తుండేటువంటి ఈ రీతిలో మనకు ఆటంకంగా అనిపించినది అనుకున్నటువంటి అహము మనము గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ అహం యొక్క స్వభావము తెలుసుకోవలసి ఉన్నది. మెహబాబా తదితరులైనటువంటి అనుభవజ్ఞులు, సద్గురువులు అనేక రీతుల్లో తెలియజేశారు. అహము నశించకుండగానే అహమును అధిగమించాలి అనేటువంటి అహము నశించకుండగానే అహమును అధిగమించాలి అనేటువంటి దృక్పథంతో వారు చేస్తూ ఉండేవారు. ఆత్మ ఈ జన్మలో ఏ వేషము ధరించి ఏ అనుభవం అనుభవించినా తత్సమైనటువంటి మరొక అనుభవం అనుభవించి తీరాలి. అలా అనుభవించడానికే ఈ ద్వంద్వం అనేటువంటిది ఉద్దేశించబడింది.
చేసుకుని ఉంటారు. ఒక్కొక్క వ్యక్తి తగిన నిపుణులని తల్లిదండ్రుల అంతా కూడా తనకన్నా తక్కువ స్థాయి లేనటువంటి వారిని, తన యొక్క స్వభావం ఉదాత్తమైనటువంటిదని అనుకుంటుంటారు. ఆ ఉదాత్తమైనటువంటిది కేవలం ద్వంద్వానుభవానికి సంబంధించినటువంటిది. ఇక కొంతమంది ప్రత్యర్థులుగా ఉన్నారు. ప్రత్యర్థులుగా వ్యవహరిస్తున్నటువంటి వారు కూడా గ్రహణ పరిపోషింపబడుతూనే ఉంటుంది. ఎవరైతే ఆధ్యాత్మిక దృక్పథం కలిగి జీవిస్తూ ఉంటారో వారు తనకు ఎదురుగా ఉండేటువంటి ప్రత్యర్థి యొక్క పాత్ర కూడా తనకు ఉద్దేశించబడినటువంటి గుర్తింపు ఉన్నట్లయితే తన ప్రత్యర్థుని సహితము తనకు అనుకూలుగా మార్చుకునేటువంటి అవకాశం ఉంటున్నది. అలా కాకుండా నేను మెహర్ బాబా ప్రేమకుని, మెహర్ బాబా నాకు సహాయకారిగా ఉన్నాడు, మెహర్ బాబా సహాయంతో నా ప్రత్యర్థిని నేను చిక్కు చేస్తానని అనుకునేటువంటి అహంకారికి తప్పనిసరిగా గుణపాఠం చెప్తాడు మెహర్ బాబా. ఇంకేంటంటే దైవ సంబంధమైనటువంటి దృష్టిలో అందరూ సమానమే. మెహర్ బాబాకు అందరూ సమానమే. మెహర్ బాబాను ప్రేమించేటువంటి వారి కూడా ఏ విధంగా ఉంటారో మెహర్ బాబాను చూపించేటువంటి వారి కూడా అంత ప్రాణంతో ఉంటారు మెహర్ బాబా. ఎందుచేత ఇద్దరిని ప్రభుత్వ పరిపోషింపజేసేది కాదు. ఇద్దరు ఉండి ఆ లోకంలో ధరింపజేసి అనుభవింపజేసేది తనే కనుక ఇక మనం మాత్రం ఆ అవగాహన అర్థం చేసుకోవడానికి ఈ ద్వంద్వాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే అహంకారాన్ని అధిగమించగలం. అహంకారం నశింప చెప్పుకోలేము. మనస్సుల గురించి తెలియజేస్తుంది బాబా. మనస్సు మారేది కాదు, అది ఎప్పుడు మారదు. అది ఒకసారి పడుతుంది, మరలా ఒకసారి పడుతుంది. ఈ మనసు పుట్టుకకు చావుకి మధ్య ఏ ఆహారం ఉపయోగించి ఉండదు. తాను ప్రదర్శిస్తున్నటువంటి ఈ ద్వంద్వాలను జాగ్రత్తగా గమనించినట్లయితే పరిమితమైనటువంటి ఆహారం, పరిమితంగా ఉన్నటువంటి ఆహారం, ఆ పరిమితమైనటువంటి స్థితిని చేరడం అనేటువంటిది గుర్తించగలుగుతాడు. నేను అహంకారం కలిగినటువంటి ఒక వ్యక్తిని, నా ఆహారం ఒక పరిమితికి చెంది ఉన్నది, ఒక పరిమితికి చెంది ఉన్నది. నా అహంకార పరిధిలో నేను అనేటువంటి జాతర చుట్టూ నా వారు అనుకునేటువంటి వారితో కూడి ఉంటుంది ఈ పరిధి. అంచేత నా వారు ఉన్నప్పుడు నా భార్య, నా పిల్లలు ఈ పరిధిలోనే ఉంటుంది. ఈ పరిధిలో ఆమె పరిమితమైనప్పుడు వారి చుట్టూ ప్రవేశిస్తున్నటువంటి ఆహారం ఒక్కొక్కసారి వ్యతిరేకమైనటువంటి వాతావరణం కాచబడినప్పుడు తన వారికి
ఉన్నప్పుడు తండ్రికి ప్రతికూలంగా కుమారుడు వహించిన, కుమారుడికి ప్రతికూలంగా తండ్రికి వహించిన, అంత ప్రేమ వెలవేసుకుని పెరిగినటువంటి ఆ తండ్రి కుమారుడు ఈ రోజులుగా మారిపోతారు. ఆ విధంగా అహాని యొక్క పరిధి మరింత సంక్లిష్టమైపోతుంది. ఇక ఆధ్యాత్మిక దృక్పథంతో పరిశీలించినట్లయితే అహాన విశుద్ధమవ్వాలి. ఆత్మపరంగా నేను అనుకున్నప్పుడు నా వారు నేను అనుకునేటువంటి కేంద్రము చుట్టూ ఏ విధంగా పరివర్తనమై ఉన్నారో వారు కూడా ఆ విషయం తెలియటప్పటికీ అన్నింటి విషయం తెలియకూడదు. వారంతా నా వారే. ఈ పరిధి ఎంత పెరుగుతుందో చూడండి. అలాగే పెరుగుతుండేటువంటి ఈ అవగాహనలో సంకుచితత్వం అనేటువంటిది పోతుంది. అన్నం ప్రాక్మైడెడ్నెస్, అటువంటి విశుద్ధమైనటువంటి ఆలోచనలో మనం జీవించగలుగుతాము. ఒక ప్రజలకి కాదు, మిత్రవర్గము, మిత్రులుగా ఉండేటువంటి వాస్తవికమైనటువంటి స్థితులు, ఆ మిత్రుల యొక్క మిత్రులు, ఆ మిత్రుల యొక్క మిత్రులు, ఈ విధంగా విస్తృతమయ్యేటప్పటికీ అహం యొక్క పరిధి అలా పెరిగిపోతుంది. ఇప్పుడు చూడండి, మెహర్బాబాను ప్రేమిస్తున్నాము. మెహర్బాబా మనకి ఇష్ట దైవము. మెహర్బాబాను ప్రేమించుకునేటువంటి వారు అందరూ మనకు ఆత్మీయులే, మనకు ఆత్మీయులే. వారు ఏ దేశస్తులు కానివ్వండి, ఏ దేశస్తులు కానివ్వండి, ఏ మతస్థులు కానివ్వండి, ఎంత ఆత్మీయులతో పరిగణించుకుంటామో ప్రేమతో సాగుతాము. ఇంకొక కేంద్రము ఒకటే, ఆ కేంద్రం చుట్టూ ప్రవేశించేటువంటి మన అహంకారములు, మన యొక్క విస్తృతం అవుతూ ఉంటుంటుంది. అదేవిధంగా మన సాంప్రదాయమైనటువంటి ఈ స్థితులన్నీ కూడా అర్జునుడు శత్రు సంహారం నిమిత్తం యుద్ధంగా పెడతాడు. ఉదాహరణకు చెప్తున్నాను, శత్రువులు సంహరించడం కోసం యుద్ధంగా పెడతాడు. కృష్ణుడు పెడతాడు, నేను ఎవరెవరితో యుద్ధం చేయాలి, ఇంచేదానికి విపక్షంగా కూడా ప్రజలకి ఉన్నది, అంచేత నేను ఎవరితో యుద్ధం చేయాలి నేను తెలుసుకోవడం కోసం ఇరుపక్షముల మధ్య నన్ను నా రథాలను నిలుపుమని కోరతాడు అర్జునుడు కృష్ణుడికి. అదేవిధంగా కౌరవ సేన, పాండవ సేన మధ్యలో తీసుకెళ్లి అర్జునుడు నా రథాన్ని నిలుపుతాడు. ఇరుపక్షంలో కూడా మనవాడే, నావాడైనటువంటి వాడే. అక్కడ గురువులు, మామలు, తాతలు ఇదంతా కూడా బయలుపక్షంలో ఉన్నాయి. దాంతో ఈ నూనెటువంటి ఈ అహమాలకు పెద్ద షాపు తగిలేసింది. శత్రు సంహారం చేయడానికి వెళ్ళినటువంటి అర్జునుడికి నా పాపను నేను చంపడమా, నా మేనమానవులు నేను చంపడమా, నా గురువులు నేను చంపడమా, ఈ రక్తకుడు ఈ రక్తముడు ఇదే కన్నా విక్షేపణ చేసుకునే ప్రయాణాలు ఉత్తమమా అంటూ నీరు సరిపోయి కాక ఈ అహంకారములకు లోనై దాని యొక్క వాస్తవికమైనటువంటి స్థితి తెలియనటువంటి కారణం చేత ఈ ప్రాణాలను ప్రక్కన పెట్టేసి చర్చలు పడిపోయాయి. అప్పుడు కృష్ణుడు నెమ్మదిగా బోధ చేస్తాడు. ఆ బోధలో ప్రారంభంలో ఆత్మ యొక్క నిత్యత్వాన్ని, ఆత్మ యొక్క శాశ్వతత్వాన్ని ముందు బోధిస్తాడు. నీవు నేను ఎప్పుడు
అంచేత ఈ అహంకార వర్గంలో యుక్తి సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఉపయోగం యొక్క వ్యత్యాసం అంతా దైవ నియతిని అనుసరించి వ్యక్తమవుతున్నటువంటివి, దైవ నిర్ణయాన్ని అనుసరించి వ్యక్తమవుతున్నవి. మిత్రుడైనా శత్రువుడైనా ఇది ఎప్పుడు ప్రాణంగా ఏర్పడినటువంటి వారిని అది దైవ నీతిని అనుసరించి వ్యక్తమవుతూ అవుతున్నటువంటి స్థితి. ఎప్పుడైతే ఈ ఆత్మను గుర్తు ఆత్మ రహస్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఈ అహం గురించి వ్యాపరపడాల్సినటువంటి పని ఏమీ లేదు. అంచేత మేధావ తెలియజేస్తారు, ఈ అహం అనేటువంటిది 7 తరకాయలు కాదు, 1,00,000 తరకాయలు కలిగినటువంటి పాము. ఒక తరకాయ చేస్తే ఇంకో తరకాయ వస్తుంది రావణాసుడికి. ఒక తరకాయ చేసేటప్పుడు ఇంకో తరకాయ చూసేదండి. అలాగా ఈ అహం అనేటువంటిది నశించదు. మూలమును ఛేదించాలి. మూలమును ఛేదించాలి అని అంటే మూలము నీకు తెలియదు కనుక నీ మూలము ఆది నుండి అంతం వరకు నాకు తెలుసు, అందుచేత నాకు సర్వార్పణము అంటాడు మేనబాబు. Love me, obey me, and surrender to me. అది మేనబాబు ఇచ్చినటువంటి సోపానం. ఆయన ప్రేమించాలి, ప్రేమతో కూడి ఆయనకు విధేయులమై ఉండాలి, విధేయతతో సభాపడైపోవాలి. అప్పుడు ఈ అహమంతా లేదైపోతుంది. పొడిగినటువంటి అనుభవాలు మనకి వచ్చేటువంటిది. బలహీనత్వం నుండి అబలహీనత్వ స్థితికి వెళ్ళిపోతాము. అపరిమితంతో సంబంధమైనటువంటి స్థితి నుండి దైవీస్థితికి వెళ్ళిపోతాము. దైవ అనుభవంలో అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మను, అది ఎంత పెద్ద అహం. వీళ్ళ ఈ ప్రవచనములలో ఎన్నో మనకులు ఇచ్చారు, ఎన్నో విషయాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తారు. చివరికి నువ్వు సద్గురువుకు శరణు అయినప్పుడు మాత్రమే, సద్గురువుకు అప్ప అయినప్పుడు మాత్రమే ఈ అహంకారం నశిస్తుంది. ఈ అహంకారము నిన్ను బాధించి నీ మార్గానికి ఆటంకంగా నిలిచినటువంటి అహంకారము నశిస్తుంది. మరొక మార్గం లేదు అని తెలియజేస్తారు మేఘబాబు. అంచేత ఈ అహంకారాన్ని గురించి వ్యాపరపడకండి. ఎవరి అహంకారము వారికి అవసరమే. అంచేత ఈ అహంకారాల గురించి వ్యాపరపడద్దు. ఈ అహంకారం బాధిస్తుంది అని అనుకుంటున్నారో ఆ అహంకారము అంటే నేను అనేటువంటిది నేను కాదు, నువ్వే. నా వారు కాదు, నువ్వే. నాది కాదు, నువ్వే అని మన ప్రియతమ దైవమైనటువంటి మెహర్ బాబా పరముగా మనం జీవించడం అభ్యాసం చేసుకుంటే మన అహంకారం మనం ఏమీ బాధించదు. ఆలోచన వస్తున్నాయి. పైగా